ఒక నిజం చెప్పని జోధా బేగం. మా గుండెల్లోనూ హృదయం ఉంది. ఆ అనుభూతి కలగటానికి కేవలం మీరు మాత్రమే కారణం. మీరు మా గుండెల్లో హృదయాన్ని మేల్కొల్పారు జోధా బేగం. ఇప్పుడు ఈ హృదయాన్ని ముక్కలు చేసి వెళ్ళటానికి మేము ఎంత మాత్రం ఒప్పుకోము. జోధా బేగం, మీరు కనుక వెళ్ళిపోతే మేము కూడా మీతోటే. మీరు మాకు కావాలి జోధా బేగం. పైగా ఇదే మీ సహన్షా ఆదేశం. మీరు వెళ్ళిపోవటానికి వీల్లేదు. అందుకే తిరిగి వచ్చేయండి జోధా బేగం. ఇక్కడ మీ ఆదేశాలు పనిచేయవు, మీ బెదిరింపులు పనిచేయవు. మీరు భూలోకంలోనే షహించా, కానీ ఇది వేరే లోకం. ఇక్కడ మీ పరిపాలన చెల్లుబాటు కాదు. అదెందుకు పనికిరాదు షహించా. నేను ఒట్టు పెట్టుకున్నాను. నీ ప్రాణాల్ని కాపాడడం కోసం నా ప్రాణాలు పోయినా సరే సిద్ధంగా ఉండాలని. అందువల్ల నేను నా ఒట్టిని పాటించక తప్పదు షహించా. మీరలా చేయటానికి వీల్లేదు జోధా బేగం. మీ జీవితం మీద హక్కు మాకు లేనట్లయితే మీరు గనక లేకుండా మేము కూడా ఉండలేము జోధా బేగం. మేము కూడా మీతో పాటే ప్రాణత్యాగం చేసి మీతో పాటే వచ్చేస్తాం. ఇకపై మన ఇద్దరి ఉనికి పరస్పరం ఆధారపడి ఉంది. మీరు లేనిదే మేం లేము, మేం లేనిదే మీరు లేరు. కానీ విధి ముందు మనకి ఎలాంటి అస్తిత్వము లేదు. మాకి తలరాతల మీద నమ్మకం లేదు జోధా బేగం. మేము మా తలరాతని స్వయంగానే రాసుకుంటాం. తప్పదు అనుకుంటే మేము తలరాతతో కూడా యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాం జోధా బేగం. అవసరమైతే మేము ఎవరితో అయినా యుద్ధం చేస్తాం, కానీ మేము మిమ్మల్ని మాత్రం వెళ్ళనివ్వము జోధా బేగం. ఇక మీరు ఏమీ చేయలేరు షహించా, మీరేమీ చేయలేరు. కానీ ఆయన ఒక్కడే చేయగలడు జోధా బేగం. మేము మీరు అందరూ తల వంచి ప్రార్థించే ఆ దేవుడొక్కడే ఏదైనా చేయగలడు. ఆ ఖుదా మా ప్రార్థనల్ని స్వీకరించినట్లయితే, అన్ని మొక్కుబడులు అంగీకరించిన వాడే అయితే ఆ భగవంతుడు మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా తప్పకుండా మా కోసం ఆపుతాడు జోధ్. ఆ దేవుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా మా కోసం ఆపుతాడన్న నమ్మకం మాకుంది. ఆ రాత్రిని మేము ఎలా మర్చిపోగలం జోధా? మా జీవితంలోని అత్యంత భయంకరమైన రాత్రి అది. దాన్ని కాలరాత్రి అన్నా తప్పులేదు. నిజానికి ఇవాళ మేము చనిపోయి ఉండాల్సింది జోధా. మేమే చనిపోయి ఉండాలి. కానీ మీరు మాకు చావు రాకుండా చూశారు జోధా బేగం. ఈ జీవితం మీరు ప్రసాదించిందే మాకు. కనుక ఈ జీవితం మీకే అంకితం జోధా. అల్లా, మీ ఈ భక్తుడి నమ్మకాన్ని ఒమ్ము చేయకు అల్లా. మా జోధా బేగంకి ప్రాణాలు ప్రసాదించు. ఎట్టకేలకు ఆ రాత్రి తెల్లవారింది. పొద్దున్నే మీ శరీరంలో చలనం కనిపించేసరికి మా జీవితం ఖుదా తిరిగి మాకు ఇచ్చేసినట్లు అనిపించింది. అది మీతో కలిసి జీవించడానికి. జోధా బేగం, అమీ జాన్, రుకయ్యా బేగం, త్వరగా రండి. ఏమైంది జలాల్?
అప్పుడే లేవకండి జోధా బేగం. బెనజీర్, మీరు బెనజీర్ గురించి పట్టించుకోకండి. తను ఎక్కడ ఉండాలో అక్కడికే చేరిపోయింది. మనందరికీ దాని ప్రమాదం తొలగిపోయింది. ఇక మీరు నిర్భయంగా హాయిగా విశ్రాంతి తీసుకోండి. హుజూర్, ఇది అద్భుతంలా అనిపిస్తోంది. కాసేపు ముందు వరకు జోధా బేగం శరీరం విషంతో పోరాడలేకపోయింది. కానీ ఇప్పుడు చూస్తే ఆవిడికి జీవించడానికి కారణం దొరికినట్టుంది. జీవితానికి లక్ష్యం లభించినట్టుంది. లేదంటే ఎవరో మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థన వల్ల ఆ ఖుదా జోధా బేగంకి మళ్లీ జీవితం ఇచ్చేసినట్టుంది. నేను ఔషధాలు తెచ్చిస్తాను. వాటిని ఎలా వాడాలో వివరిస్తాను. కానీ అన్నిటికంటే ముఖ్యం విశ్రాంతి. నిస్సందేహంగా. ఇక ఇప్పుడు జోధా బేగంకి విశ్రాంతి ఎంతో అవసరం. అందుకని మనందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం చాలా మంచిది. ఆవిడ ఒక్కదాన్ని వదిలేద్దాం, విశ్రాంతి తీసుకొనిద్దాం. शहंशाह जलालुद्दीन मोहम्मद जिंदाबाद, मोहम्मद जलालुद्दीन जिंदाबाद, शहंशाह जलालुद्दीन मोहम्मद जिंदाबाद, मोहम्मद जलालुद्दीन जिंदाबाद, शहंशाह जलालुद्दीन मोहम्मद जिंदाबाद. शहंशाह जलालुद्दीन मोहम्मद जिंदाबाद, मोहम्मद जलालुद्दीन जिंदाबाद, जोधा बेगम जिंदाबाद, मोहम्मद जलालुद्दीन जिंदाबाद, शहंशाह जलालुद्दीन जिंदाबाद, जोधा बेगम जिंदाबाद, शहंशाह जलालुद्दीन जिंदाबाद, जोधा बेगम जिंदाबाद, शहंशाह जलालुद्दीन जिंदाबाद, जोधा बेगम जिंदाबाद, शहंशाह जलालुद्दीन जिंदाबाद. మోతీ, బయట ఆ గోలేంటి మోతీ? వద్దు జోదా, మీరు అప్పుడే లేవకండి. వైద్యులు గారు మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమని చెప్పారు. నాకు బానే ఉంది. शहंशाह जलालुद्दीन जिंदाबाद.
చెప్పిన మాట వినిపించుకోరేం జోదా, విశ్రాంతి తీసుకోండి. ఇదిగో దీన్ని ప్రజలందరికీ పంచిపెట్టు. అతి త్వరలోనే మీరు పూర్తిగా కోలుకుంటారు జోదా. నువ్వు నిజంగానే అలా చేయదలిచావా జలాల్? అవునా మీజా? ఏం జరిగింది? షెహన్షా తన మకుటాన్ని ఎందుకు తీసేశారు? ఇలా బహిరంగంగా వస్తే షహిన్షా గారికి అపాయం కలగవచ్చు, ఎవరైనా దాడి చేయవచ్చు. మీ అందరి మనసుల్లో ఏ ప్రశ్న తలెత్తిందో అది మాకు బాగా తెలుసు. మీ షెహన్షా జలాలుద్దీన్ ఈనాడు తన దుస్తులు, తన నగలు, చివరికి తన మకుటం కూడా ఎందుకు తీసేశారన్నదేగా. మీ అందరికీ మరొకటి కూడా అనిపిస్తూ ఉంటుంది, మీ షెహన్షాకి ఏదో మతి భ్రమించినట్టుంది, అందుకే ఇవన్నీ తీసేశాడు అని. ఎందుకంటే ఎవరైనా షెహన్షా ఇలాంటి చేష్టలు ఎప్పుడు చేస్తారు అంటే తన మకుటాన్ని ఇంకా గద్దెని వదిలేసి వెళుతున్నప్పుడు మాత్రమే, లేదా తనకి ఆ ఖుదా పిలుపు వచ్చినప్పుడు మాత్రమే. అందుకని మేము మీ అందరికీ స్పష్టం చేస్తున్నాం, మీకు అలాంటి భయాలేవి వద్దు. ఇది అలాంటి పరిస్థితి కానే కాదు. ప్రస్తుతం కేవలం మాకు మా ఈ రాజవస్త్రాలు, మా నగలు, మా మకుటం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము షెహన్షాగా తన ప్రజల్ని చూడటానికి కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా మారి వాళ్ళల్లో ఒకటైపోవటానికే ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ అనిపించవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి వేళలో, ఇలాంటి సమయంలో షెహన్షా భద్రత ఎలా సాధ్యం అవుతుంది అని. అందుకే మీకు తెలియజేస్తున్నాం, మాకు వీటిలో దేని గురించి అసలు భయం లేదు. ఎందుకంటే ఇవాళ మేము ఒకరి సోదరుడిగాను, మరొకరికి కొడుకుగాను, వేరొకరికి తండ్రిగాను మాత్రమే ఇక్కడికి వచ్చాం. ఇవాళ మేము మా ప్రజల మధ్యకి కాదు, మా వాళ్ళైన మీ మధ్యకు వచ్చాం. ఇవాళ మేము మాకెంతో ప్రియమైన వాళ్ళ మధ్యకు వచ్చాం. ఆ ప్రియమైన వాళ్ళే మా జీవితంలో అత్యంత కష్టతరమైన సమయంలో మాకు తోడుగా నిలిచారు, సాయం చేశారు, మమ్మల్ని ఎంతగానో అభిమానించారు. తమ పనులన్నింటినీ మానుకుని మాకు తోడుగా నిలిచారు. వాళ్ళు చేసిన ప్రార్థనలే, ఆ ప్రార్థన శక్తి వల్లే ఒక భయానక విషకన్య విషం కూడా మాకు ఎలాంటి హాని చేయలేకపోయింది. వాళ్ళ ప్రార్థన ఫలితంగానే ఆ విషం మా జోధా బేగం ఏమీ చేయలేకపోయింది. మా సామ్రాజ్యంలోని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మా జోధా బేగం కోసం ప్రార్థించారు. ఆ ప్రార్థన వల్లే తను బ్రతికి బయటపడగలిగింది. అందుకనే మేమిప్పుడు మీ అందరి ముందు వినమ్రతతో చెప్పుకుంటున్నాం, ఇంతవరకు మేము మాకు హృదయమే లేదంటూ చెప్పుకుంటూ వచ్చాం. కానీ నేడు హృదయపూర్వకంగా మీ అందరికీ శుక్రియా చెప్పుకుంటున్నాం. మేము అలాగే మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాం, నేటి నుంచి మేము మీ అందరికీ కేవలం ఒక షెహన్షా మాత్రమే కాదు, మీరు మమ్మల్ని చూసి కానీ మా బలగాన్ని చూసి కానీ భయపడక్కర్లేదు. మేం మీకు మాటిస్తున్నాం, ఇక నుంచి మేం కూడా మీలో ఒకరిగా ఉంటూ మీ అవసరాలు తీరుస్తూ వస్తాం. ఎవరు ఏ ఫిర్యాదు చేసినా సరే దాన్ని వివరంగా తెలుసుకొని చక్కదిద్దుతాం. ఎందుకంటే ఇవాళ దాకా అయిన వాళ్ళనే గుర్తించకపోవడం మేము చేసిన అతి పెద్ద పొరపాటు. ఇప్పుడు మీరందరూ మా వాళ్ళేనని మేము గుర్తించాం. మీరు ఇష్టపడినందువల్లే ఇది మాకు బలంలా మారి మాకు ఇవాళ ఇంత పెద్ద గద్దె లభించింది. ఇవాళ మా జోధా బేగం ఇంత క్షేమంగా ఉంది అంటే అందుకు కారణం కేవలం ఖుదా వారికి ప్రాణాలు ప్రసాదించడం కాదు, మీరు చేసిన ప్రార్థనల శక్తి ఆ ఖుదాకి చేరుకొని జోధా బేగంని బ్రతికించడం తప్ప గత్యంతరం లేని పరిస్థితిని ఆ ఖుదాకి తీసుకువచ్చింది. ఏ విధంగా అయితే
ఈ ఒక్క రాత్రి మీరందరూ మాకు సాయం చేశారో అదే విధంగా మేము మా జీవితాంతం మీకు సాయంగా ఉంటామని మాటిస్తున్నాం. షహిన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ మొహమ్మద్ జలాలుద్దీన్ జోదా బేగం మొహమ్మద్ జలాలుద్దీన్ షహిన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ జోదా బేగం షహిన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ జలాలుద్దీన్ జోదా బేగం జోదా బేగం మొహమ్మద్ జలాలుద్దీన్. మా జోధా బేగం కోలుకున్న సందర్భంగా మేము ఒక పెద్ద ఉత్సవాన్ని ప్రకటిస్తున్నాం. కానీ ఈ ఉత్సవం భవనం 4 గోడల మధ్య జరగదు. ఈ ఉత్సవం మా ప్రజల మధ్య, మా పౌరుల సమక్షంలో జరుగుతుంది. ఎందుకంటే నేటి నుంచి మా సంతోషంలో మీరు ఎలాగైతే భాగస్తులో, మీ ప్రతి దుఃఖంలో మేము కూడా పాలు పంచుకొని వాటిని మేము మా తలపైకి తీసుకుంటాం. మేము మీకొక్కటే చెప్పదలిచాం, మేము హృదయపూర్వకంగా మీ అందరికీ రుణపడిపోయాం అన్నది. షహిన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ మొహమ్మద్ జలాలుద్దీన్ జోదా బేగం మొహమ్మద్ జలాలుద్దీన్ షహిన్షా జలాలుద్దీన్ జోదా బేగం షహిన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ జలాలుద్దీన్ జోదా బేగం జోదా బేగం మొహమ్మద్ జలాలుద్దీన్ జోదా బేగం మొహమ్మద్ జలాలుద్దీన్ షహిన్షా జలాలుద్దీన్ జోదా బేగం షహిన్షా జలాలుద్దీన్. గండాలన్నీ గట్టెక్కి జోదా బేగం బయటపడింది. ఎలాగైతే నేను షెహన్షాకి నిజం తెలిసింది. మీరెక్కడికి వెళ్ళిపోతున్నారు? నాకేమో మీ దొంగతనం తెలిసిపోయింది. ఏమిటా దొంగతనం? బెనజీర్ నుండి షెహన్షా బయటపడితే మీకెంత సంతోషం కలిగిందో, అలాగే జోదా బేగం మృత్యుముఖంలో ఉండగా మీకు అంత బాధ కలిగింది. అనుకోవడానికైతే షెహన్షా మీకు అన్నవరసే, కానీ మీరసలు వారిని సొంత అన్న కంటే ఎక్కువగా అభిమానిస్తారు. హాయ్ అల్లా, నేను అదృష్టవంతురాల్ని కదూ. నాకు మీలాంటి భర్త దొరకడం అదృష్టం. ప్రజలంతా అంతగా అభిమానించే షెహన్షా గారు మీకు అన్నలాంటి వారు కావడం మీకు ఎంత గర్వంగా ఉంటుంది కదూ. మీరు నోరు విప్పి మాట్లాడరే, ఏదైనా మాట్లాడండి. సరే, నేనే మాట్లాడతాను. ఎలాగైతే జోదా బేగం తన ప్రాణాల్ని ఫనంగా పెట్టి షెహన్షాని కాపాడిందో, అదే విధంగా నేను కూడా ఒక రోజు మీ ప్రాణాలు కాపాడతాను. ఎప్పుడైనా మీ పాలల్లో ఎవరైనా విషం కలిపేస్తే, ఎవరైనా మీ తల నరకాలని ప్రయత్నిస్తే, అప్పుడు నేను కూడా మిమ్మల్ని కాపాడతాను. ఎవరు నాకు విషం ఇవ్వాలనుకున్నా అంతకంటే ముందే నేను వాడి తల నరికి పారేస్తాను. అంటే నేను మీకోసం ప్రాణాలకు తెగించే అవకాశం నాకివ్వరా? మీరు మరీనండి. నా మీద ఒట్టేయండి. మీరు అలాంటి పని చేస్తే ఒట్టు, నా పని నన్ను చేసుకొనిస్తానని ఒట్టేయండి. నేనేగా మిమ్మల్ని కాపాడాలి, అందుకని ముందు నా మీద ఒట్టేయండి. ఒట్టేయండి. అరే, మీరెందుకు ఒట్టు వేయనంటున్నారు? నేనున్నానుగా కాపాడడానికి. అలా కాపాడడం మీకు ఇష్టం లేదా? నీకో విషయం చెప్పనా? వైద్యురాల్ని షెహన్షా ఎంత కొబ్బడ్డారో తెలుసా? నిన్ను ఎట్టి పరిస్థితులను బతికించాల్సిందే అన్నారు. తర్వాతేముంది? బెనజీరేమో రుకయ్య బేగంని బందీ చేసేసుకుంది. కానీ షెహన్షా గారు ఆవిడ బాధ్యత ఖాన్ సాబ్ మీద వదిలేసి మీ దగ్గరే కూర్చుండిపోయారు. మీ చేయి పట్టుకుని వదలనే లేదు. మీకు స్పృహొచ్చే వరకు వదలలేదు. ఈరోజు ప్రశ్న: జోదా అన్నయ్య పేరేంటి? ఏ రాజా సుజామల్, బి రాజా బారుమల్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి. మేము ఈ గదిలోకి అడుగు పెట్టమన్న సంగతి మాకు జ్ఞాపకం ఉంది జోధా. కానీ ఒక్కోసారి దైవ నిర్ణయం ముందు మానవ నిర్ణయం వీగిపోతూ ఉంటుంది. అందువల్లే గతాన్ని మర్చిపోతేనే మంచిదనుకుంటున్నాం. హారతి తీసుకోండి. జోధా బేగంతో ఒంటరిగా కొంచెం మాట్లాడదలిచాం. అందుకని ఎవరిని కూడా లోపలికి రావద్దు అని చెప్పు. చిత్తం షెహన్షా. ఏంటి మీరు నాతో మాట్లాడదలుచుకున్నది?